ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. మొత్తం 4333 స్థానాల్లో సగానికంటే ఎక్కువగా 2245 స్థానాల్లో గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమ్రం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి 1188 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. అటు వణికించే చలిలోనూ ఉదయం నుంచే పల్లె ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో 85.86% పోలింగ్ నమోదైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వణికించే చలిలో ఓటర్లలో ఉత్సాహం ఉరకలెత్తింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 85.86% పల్లె ప్రజలు ఓటేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా ఇది 1.58% ఎక్కువ. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. రెండో దశలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామాల సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని 3 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికల్ని నిలిపేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులకు పోటీ పడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80% పైగా పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటేయగా అందులో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 26,57,702 మంది ఉండగా 22,77,902 మంది ఓటేశారు. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లేశారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోటీ హోరాహోరీగా జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠభరితంగా ఓట్ల లెక్కింపు జరిగింది. పలుచోట్ల 1, 2 ఇలా తక్కువ మెజారిటీతోనూ చాలా మంది విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికల్ని అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యుల్ని సమావేశపరిచి ఉప సర్పంచుల్ని ఎన్నుకున్నారు. 27 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ సాధించారు. నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు, మెదక్, యాదాద్రి జిల్లాల్లో హస్తం పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు గెలిచారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామలలో మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు ముందున్నారు. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు సాధించగా ఆదిలాబాద్లో 2వ స్థానంలో నిలిచారు. 6 జిల్లాల్లో కాషాయ పార్టీ మద్దతుదారులు ఒక్క స్థానాన్ని సైతం దక్కించుకోలేకపోయారు.